వెల్కమ్ టు ఫోకస్ టీవీ. నేను మీ సతీష్. ఈ రోజు మన ఫోకస్ టీవీలో ఎంచుకున్న కాన్వర్సేషన్ చీరాల. చీరాల అంటే రాజకీయాలకు పురిటిగడ్డ చీరాల. ఎందుకన్నానంటే ఈ మాట, చీరాల అనగానే గుర్తొచ్చేది రాజకీయ ఉద్దండు, దివంగత మాజీ ముఖ్యమంత్రి, మాజీ తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోషయ్య గారు. ఆ తర్వాత పర్యాటకంగా మనకు గుర్తొచ్చేది ఓడరేవు బీచ్, రామాపురం. ఆ తర్వాత మనకు గుర్తొచ్చేది ఇంకొక ముఖ్యమైన అంశం నేతన్న. చీరలకున్న విలువ జాతీయ స్థాయిలోని గుర్తింపు పొందిందంటే మరి అతిశయోక్తి కాదు. ఈ మూడు మనకి చీరాల్లో ప్రధానమైనవి. ఇంక మనం రాజకీయాల్లోకి వెళ్తే చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య గారు. మాలకొండయ్య గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చీరాలలో రాజకీయం ఏ విధంగా రసవత్తంగా మారిందనేది ఈ రోజు మన సబ్జెక్ట్. ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, ఇప్పటికి ఏమేమి సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి అన్న దాని మీద మనం ఈరోజు ఫోకస్ చేస్తున్నాం. ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరిగినాయి అంటే, మన అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు అయితేనేమి, ఆ తర్వాత పచ్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు గారు అయితేమి, ఆ తర్వాత చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య గారు అయితేమి ముఖ్యమంత్రి సహాయ నిధులు తేవటంలో క్రియాశీలక పాత్ర పోషించి జిల్లాలో టాప్ గా నిలిచారు. ఈ రోజున అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యం అందింది అంటే, వారికి ఒక భరోసా వచ్చింది అంటే, వీళ్ళు ముగ్గురు ఎక్కువ మందిగా చీరాల్లో అయితే దాదాపుగా నాకు తెలిసి 5,85,85,00,000 దాకా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఆ తర్వాత మరీ ముఖ్యంగా జలజీవన్ అనేది జలజీవన్ పనులు జరిగినాయి. ఆ తర్వాత వచ్చేసరికి అభివృద్ధి పనుల్లో భాగంగా సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్స్ ఇవన్నీ ఒక ఎత్తు, అదో భాగం, అదో పార్ట్. తర్వాత అతి ముఖ్యంగా దాదాపుగా 23,85,00,000 క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మాణంలో ఉంది. అది పూర్తయితే చీరాల పట్టణ ప్రజలే కాదు, బాపట్ల జిల్లాలో ఉన్న పరిధిలో ఉన్న ప్రజలు కూడా సుదీర్ఘ దూరం అంటే విజయవాడ గాని, గుంటూరు గాని ఇలాంటి సుదీర్ఘ దూరాలకు పోకుండా అక్కడే మెరుగైన వైద్యం అందించే విధంగా క్రిటికల్ కేర్ తీసుకొచ్చిన ఘనత మద్దులూరి మాలకొండయ్య గారికి దక్కుతుంది. ఆ తర్వాత చూసుకుంటే కొన్ని మైనస్లు ఉన్నాయి. ఎందుకంటే నేను ప్రతి ఎనాలిసిస్ లో చెప్తానే ఉన్నా, నేను ఒక పార్టీకి అనుకూలం కాదు, లేదా మా ఛానల్ ఒక పార్టీకి అనుకూలం కాదు. వైసీపీ వాళ్ళు చేసిన క్రియేట్ ని చెప్తాం, టీడీపీ వాళ్ళు చేసిన ఎమ్మెల్యేలు చేసిన క్రియేట్ ని మేము చెప్తాం. అంతేగాని మాకు ఒక పార్టీ అనేది మేము వెనకేసుకొని ఇప్పుడు రామ్. మేము ఉన్నదే చెప్తాం, అదే మా ఫోకస్ టీవీ. అయితే ఏందయ్యా మైనస్లు అంటే, మనకి ఎక్కువగా అక్కడ సంచార జాతులు కొంతమంది ఉన్నారు. ఇటీవల చీరాల్లో మా ఫోకస్ టీవీ కొన్ని సమస్యల మీద ఫోకస్ చేసినప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయి అక్కడ. ముఖ్యంగా సంచార జాతులు నివసించే వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేవు చాలా మందికి. వాళ్ళు పలుమార్లు కూడా అక్కడ ఉన్న అధికారుల రిప్రజెంటేషన్ జరిగింది. అది ఎమ్మెల్యే దృష్టి కూడా పోయిందని అన్నారు. దాని మీద కూడా ఎమ్మెల్యే గారు దృష్టి సారించి సంచార జాతుల వారికి నివేశ స్థలాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించే ప్రయత్నం చేస్తే అక్కడ కూడా సక్సెస్ అవుతారు. తర్వాత రెండోది, చీరలు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంలో కూడా కొండయ్య గారు క్రియాశీల పాత్ర పోషించారు, అందరికి తెలిసిందే. ఆ తర్వాత రెండోది వచ్చేసరికి పర్యాటక కేంద్రం. మనకి గోవా ఏ విధంగా అయితే డెవలప్ అయిందో, మనకు అంత డెవలప్ అవటానికి ఇక్కడ రామాపురం బీచ్ ఉంది, ఆ తర్వాత ఓడరేవు బీచ్ ఉంది. ఈ 2 బీచ్లు గనక ఎక్కువగా మొత్తం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నిధులు మంజూరు చేయించి ఒక పర్యాటక కేంద్రం అద్భుతంగా తయారు చేయొచ్చు. ఈ విధంగా చేస్తే చీరాల టాప్ కొండయ్య గారి హయాంలో. ఆ విధంగా ఆ పర్యాటక కేంద్రం మీద దృష్టి సారించి ఏ విధంగా అయితే సంచార జాతులు ఉన్నారో అక్కడ ఎక్కువగా సంచార జాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నివేశ స్థలాలు ఇస్తూ ఈ సమస్యల మీద చూసుకొని ఇంకా డెవలపింగ్ ఇంకా స్లమ్ ఏరియాలు కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఆ స్లమ్ ఏరియా ప్రాంతాల్లో అభివృద్ధి మీద దృష్టి సారిస్తే గనక చీరాల్లో కొణిజేటి రోసయ్య గారి తర్వాత ఒక మంచి డెవలప్ చేసిన వ్యక్తిగా కొండయ్య గారు నిలిచిపోతారు. ఆ తర్వాత కొన్ని ఇటీవల కాలంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. దానికి కొండయ్య గారు, వాళ్ళ అబ్బాయి ఉన్నారు మహేంద్రనాథ్ గారు, అమర్నాథ్ గారు కానీ ఇద్దరు చురుగ్గా రాజకీయాల్లో పాల్గొంటూ ఆ ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొంటూ ఏదైతే సమస్యల మీద అర్జీలు వచ్చినాయో ప్రతి అర్జీని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించడంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారని చెప్పిన అక్కడ ఉన్న జనాలు కూడా మన ఫోకస్ టీవీతో తెలియజేయడం జరిగింది. అదే ఆ పాలన బాగా కరెక్ట్గా సక్రమంగా జరుగుతానే ఉంది, అదొక విషయం. కానీ ఈ మధ్య కాలంలో అంటే దానికి అధికారులు వన్ ఆఫ్ ది పార్ట్ అధికారులు చూసుకోవాలి, ఇసుక జరుగుతా ఉందన్నారు. కానీ ఇసుక నాకు తెలిసి అక్కడ ఏ మాత్రం జరుగుతుందంటే న్యాయబద్ధంగానే అనుమతులతోనే జరుగుతుందనేది ఫోకస్ టీవీలో తెలిసింది. అంతేగాని ఈ ఇసుక వెనక ఎవరో లేరు, ఆ ఇసుకని ఎవరో ప్రోత్సహించట్లేదు. అది జగమెరిగిన సత్యం అది.
కొంతమంది అంటా ఉన్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చూసాను నేను. కొన్ని కొన్ని వార్తలొస్తా ఉన్నాయి గానీ, కానీ అక్కడ కొంత మాత్రం ఏదైనా పర్మిషన్ లేకుండా జరిగినా గాని, అధికారులు దాన్ని సరిజేసుకుంటూ ఎమ్మెల్యే గారు ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నారని తెలిసింది. అట్లానే వాళ్ళ అబ్బాయి మహేంద్రనాథ్ గారు గాని, అమర్‌నాథ్ గారు గాని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఏదైనా ఇసుక ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తా ఉంటే గూడా దాని మీద చర్యలు తీసుకోమని చెప్పి వాళ్ళు ఆదేశాలు ఇచ్చినట్టు గూడా తెలిసింది. ఈ రాబోయే రోజుల్లో గూడా మద్దులూరి మాలకొండయ్య గారు ఈ ప్రధాన సమస్యల మీద దృష్టి సారించి, అట్లానే కొన్ని వేటపాలెం మండలంలో కొంతమంది ఇళ్ళు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. స్థలాలు లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళు ఎవరైతే వాళ్ళని గూడా గుర్తించి అధికారుల చేత వాళ్ళకి గూడా స్థలాలిచ్చి, వాళ్ళకి గూడా ఇల్లు కట్టిస్తే గనక మద్దులూరి మాలకొండయ్య గారు చీరాలలోని పర్మనెంట్‌గా ఇంకేది వాళ్ళకి ఇంకొక ఏరో కాన్స్టిట్యూషన్‌కెళ్ళే ఆలోచన లేదనిపిస్తుంది. చీరాలలోనే ఈళ్ళు పాతుకుపోతారనేది ఫోకస్ టీవీ ద్వారా తెలియజేస్తుంది.